హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. సో ఈ రోజు మనకి గేట్ 2026 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క ఎగ్జామ్ జరిగింది. ఈ ఎగ్జామ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. అంటే 2027 గేట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ రోజు ఎగ్జామ్ నుంచి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే వచ్చింది. దాంతోపాటు రేపు ఈసీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా వన్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఈ ఎగ్జామ్ నుంచి తెచ్చుకోవచ్చు. మీరు చూస్తుంటే నేను లాస్ట్ వీడియో చేసినప్పుడే చెప్పాను, దెర్ ఆర్ నో పీపుల్ హూ ఆర్ రెడీ టు హెల్ప్ యూ. తెలుగులో చేసి వీడియోస్ మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. మీరు ఈ రోజు చూడండి, గేట్ ఎగ్జామ్ జరిగింది. సొల్యూషన్స్ అన్ని ఎడ్టెక్ కంపెనీస్ లైవ్ లో చేసినాయి. టెన్స్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ వచ్చి చేస్తున్నారు. ఓకే, అప్రిషియబుల్. బట్ ఒక్కరైనా కనీసం హిందీ కూడా కాదు, ఇంగ్లీష్ లోనే చెప్పారా? తెలుగు వదిలేండి, ఇంగ్లీష్ లో అన్న మన సొల్యూషన్ చెప్తున్నారా? లేదు, ఓన్లీ వాళ్ళు హిందీలోనే చెప్తారు. అంటే మరి ఇంగ్లీష్ లో ఎగ్జామ్ రాసి వాళ్ళు, ఆ స్టూడెంట్ అనేవాడు సొల్యూషన్ కావాలని వెతుకుతుంటే వాడికి ఎలా అర్థం అవుతుంది అనేది వాళ్ళకి అవసరం లేదు. ఓకే, సో ఇది జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. సో నేను ఒక వీడియో చేస్తాను, నా సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సొల్యూషన్స్ ఇస్తాను. ఈరోజు ఆల్రెడీ నేను వేరే ఛానల్లో ఇంగ్లీష్లో చేశాను, మీరు కావాలంటే చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోకి వద్దాం. ఈ వీడియోకి వచ్చేసరికి ఇప్పటి వరకు మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వీడియో అయిపోయాక ప్లీజ్ కామెంట్ హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ వీడియో. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు ఎగ్జామ్ నుంచి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే, మనం ఇన్స్ట్రుమెంటేషన్ లాస్ట్ వీక్ లో ఎగ్జామ్ జరిగింది కదా, అది చూసి మనం ఏమనుకున్నాం అంటే ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది అని అనుకున్నాం. ఈరోజు టఫ్ గా ఉందా అంటే టఫ్ గా లేదు. కానీ ఇన్స్ట్రుమెంటేషన్ లో డైరెక్ట్ గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, వెరీ బేసిక్స్ ఆఫ్ బేసిక్స్ లాంటి క్వశ్చన్స్ అడిగాడు. ఎలక్ట్రికల్ లో అలాంటిది జరగలేదు. అందుకే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, గేట్ ఎగ్జామ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఇట్ ఈస్ ఆల్వేస్ యూ మస్ట్ బి రెడీ ఫర్ సర్ప్రైజెస్ మీరు రెడీగా ఉంటేనే. సర్ప్రైజెస్ అంటే ఏం లేదు, మనం సబ్జెక్ట్ హ్యాపీగా మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవాలి అంతే. అందులో మనం గేట్ ని గెస్ట్ చేయకూడదు. గెస్ట్ చేస్తే మనం సక్సెస్ కాలేము గేట్ ఎగ్జామ్ లో. సో ఇట్లా ఉంటుంది పేపర్, అట్లా ఉంటుంది, ఇన్ని మార్క్స్ రావాలి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో. అదే విధంగా ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ రోజు ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ నుంచి కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకోవచ్చు. అంటే పేపర్ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి, అదే కాకుండా ఓవరాల్ గా మన రేటింగ్ లాస్ట్ ఇయర్స్ తో కంపేర్ తో ఎలా ఉండొచ్చు, మనకి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, దాంతో పాటు వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి. అంటే 2027 ఆస్పిరెంట్స్ కానీ, ఈసీ ఆస్పిరెంట్స్ కానీ దీని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇప్పుడు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ ఇచ్చారు అనేది కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, జస్ట్ ఒక్క నిమిషం. యా, పేపర్ మంచి స్టాండర్డ్ గా వచ్చింది. డిఫికల్ట్ గా వచ్చిందని నేను చెప్పను, కానీ కానీ మంచి స్టాండర్డ్ అంటే ఈజీగా తీసి పాడేసేలాగైతే ఎగ్జామ్ ఇవ్వలేదు. ప్రతి సబ్జెక్ట్ లోని ఎప్పుడైనా సరే గేట్ ఎగ్జామ్ అబ్జర్వ్ చేస్తే ఒక 10 మార్కులు వస్తే ఒకటి రెండు మార్క్స్ చాలా ఈజీగా ఉంటాయి, మిగతావి మోడరేట్ గా ఉంటాయి, ఒకటి రెండు టఫ్ గా ఉంటాయి. అంటే కొన్ని మిమ్మల్ని క్వాలిఫై చేసే వరకు ఉంటాయి, కొన్ని మీ ర్యాంక్ డిసైడ్ చేసేలా ఉంటాయి, కొన్ని కొన్ని మిమ్మల్ని డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు. అట్లా ఉంటది ఎప్పుడైనా సరే. అంటే ఎగ్జామినర్ యావరేజ్ స్టూడెంట్ ని, టాపర్ ని, అందరినీ దృష్టిలో పెట్టుకునే పేపర్ డిజైన్ చేస్తారు. సో ఈ రోజు వచ్చిన పేపర్ కూడా అట్లానే ఉంది. అంటే ఒక మంచి స్టాండర్డ్ ఉంది. అన్ని సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ నేను చూశాను కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ తో పోలిస్తే అదే మంచి స్టాండర్డ్ తో ఈ ఇయర్ అయితే పేపర్ వచ్చింది. ఈజీగా అయితే రాలేదు. అలా అని వెరీ డిఫికల్ట్ కొన్ని కొన్ని 2017 లో ఎప్పుడో ఇచ్చారు మంచి టఫ్ క్వశ్చన్ పేపర్స్. ఎగ్జామ్ ఎగ్జాక్ట్ నెంబర్ ఇయర్ చెప్పలేను, కానీ అట్లా కొన్ని కొన్ని ఇయర్స్ ఉన్నాయి వెరీ టఫ్ పేపర్స్ ఇచ్చారు. అంత టఫ్ పేపర్ అయితే కాదు, అన్ని డోయబుల్ క్వశ్చన్స్ ఇచ్చారు. కానీ కాంపిటేషనల్లీ ఇంటెన్సివ్, అంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. అలానే ఇక్కడ ఏంటంటే ట్రికీ క్వశ్చన్స్ ఇచ్చారు కొన్ని. నేను రేపు సొల్యూషన్స్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. అందులో చూస్తే మీరు ఆ ట్రిక్ అప్లై చేస్తే 1 minute లోనే క్వశ్చన్ చేయొచ్చు. ఆ ట్రిక్ ఎక్కడైతే మీకు స్ట్రైక్ అవ్వలేదు అనుకోండి, ఈవెన్ మీరు టీచర్ అయినా సరే, నేను చాలా మంది సొల్యూషన్స్ చేస్తున్నప్పుడు కూడా చూసాను, వాళ్ళకి కూడా టైం పడుతుంది. అంటే ఎక్కువ టైం స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వెళ్ళి కొద్ది దేర్ సొల్యూషన్స్ ఆర్ కరెక్ట్, కానీ మన కామన్ సెన్స్ బాగుండి మన ప్రిపరేషన్ బాగుంటే కొన్ని ట్రిక్స్ అప్లై చేస్తే తక్కువ టైంలో కూడా చేసేలా ఉన్నాయి క్వశ్చన్స్. అంటే ఎగ్జామినర్ చాలా తెలివిగా ప్లాన్ చేసి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. అదే విధంగా ప్రతి సబ్జెక్ట్ లో ఒకటి రెండు మంచి డెప్త్ క్వశ్చన్స్ ఇచ్చారు. నాకు ఒక నెట్వర్క్స్ క్వశ్చన్ ఇచ్చారు, హాఫ్ టైం పీరియడ్ కి పవర్ క్యాలిక్యులేషన్ చేయమని, చాలా బాగా నచ్చింది. అంటే అందులో కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్ నాట్ జస్ట్ ఫార్ములా ఓరియంటెడ్ కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఒక మంచి క్వశ్చన్ ఇచ్చాడు. అంటే పవర్ యొక్క ఫ్రీక్వెన్సీ డబల్ కదా, సో హాఫ్ టైం పీరియడ్ అన్నప్పుడు పవర్ ఫ్రీక్వెన్సీకి అది మ్యాచ్ అవుతుంది. హాఫ్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు మనకి వన్ టైం పీరియడ్ తీసుకున్నా హాఫ్ టైం పీరియడ్ తీసుకున్నా మన యావరేజ్ పవర్ అనేది చేంజ్ అవ్వదు. ఆ కాన్సెప్ట్ మీద మంచి క్వశ్చన్ ఇచ్చారు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అట్లాగే ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, డిజిటల్ సర్క్యూట్స్ తీసుకుంటే, డిజిటల్ సర్క్యూట్స్ లో మనం చూస్తే బులియన్ ఆల్జీబ్రా అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిలబస్ లో ఉండదు, లాజిక్ ఫ్యామిలీస్ ఉండదు. రెండిట్లో నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అది, ఎందుకంటే అవి బేసిక్స్ దాని నుంచి రావచ్చు. లాజిక్ ఫ్యామిలీ నుంచి ఇస్తారు, మనం ఛాలెంజ్ చేయొచ్చా అంటే చేయొచ్చు,
కానీ ఛాలెంజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే అది మాస్ఫెట్ నుంచి ఎనలాగ్ సర్క్యూట్స్లో క్వశ్చన్ ఇచ్చామని చెప్తారు. ట్రై చేస్తానంటే చేయొచ్చు, అంటే ఛాలెంజ్ చేస్తాను అనుకుంటే చేయొచ్చు. ఇదే కాకుండా ఆ, అది డిజిటల్ సర్క్యూట్స్కి జరిగింది. నెట్వర్క్స్ కానీ, నెట్వర్క్స్లో నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, 2 ఫార్ములాస్ చెప్పాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూస్తే రివిజన్ సిరీస్లో ఫైనల్ వాల్యూ ప్లస్ ఇనిషియల్ మైనస్ ఫైనల్ ఈ పవర్ మైనస్ టీ బై టూ ఈ ట్రాన్సియంట్ నుంచి క్వశ్చన్ వస్తుంది అని జరిగింది. మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం నుంచి క్వశ్చన్ వస్తుంది అనుకున్నాం, వచ్చింది. ఓకే, అంటే ప్రెడిక్టబుల్ గా ఉంది పేపర్. కానీ ప్రతి సబ్జెక్ట్ లో ఒకటి రెండు మంచి క్వశ్చన్స్ ఇచ్చారు, వెరీ గుడ్ క్వశ్చన్స్. డెప్త్ అంటే దట్ ఈస్ హౌ ద పేపర్ షుడ్ బి. ఈజీగా పేపర్ ఇచ్చేస్తే గేట్ ఎగ్జామ్ అనే దానికి విలువ ఉండదు. ఖచ్చితంగా అట్లనే ఉండాలి, అంటే యావరేజ్ క్వశ్చన్స్ ఉండాలి, ఈజీ క్వశ్చన్స్ ఉండాలి, డెప్త్ క్వశ్చన్స్ ఉండాలి. ఇది కాకుండా ఆ, ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఫేస్ చేసిన డిఫికల్టీ ఏంటంటే, సార్ కొంచెం సొల్యూషన్స్ మన స్టూడెంట్స్ తో మాట్లాడితే వాళ్ళ చెప్పేది ఏంటంటే, సార్ కొంచెం టైం టేకింగ్ గా ఉన్నాయి సార్ క్వశ్చన్స్ అని. దీనికి బెస్ట్ సొల్యూషన్, మీరు నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్నా సరే, ఎప్పుడైతే మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారో, ఒక ప్రాబ్లమ్ ని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనే అప్రోచ్ మీకు తెలిసిపోతుంది. ఇది ఖచ్చితంగా వినాల్సింది 27 ఆస్పిరెంట్స్ అయితే ఖచ్చితంగా. ఎందుకంటే 26 ఆస్పిరెంట్స్ రేపు ఈసీ ఎగ్జామ్ రేపు అయిపోతుంది. ఈ రోజు మీరేం మారలేరు. కానీ 27 ఆస్పిరెంట్స్ కి చెప్తున్నాను, ఒక ప్రాబ్లం ఈజీగా ఎలా చేయొచ్చు అనేది మీకు తెలిస్తే ఈ రోజు పేపర్లో మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఈ రోజు అంతా గేమ్ అంతా టైం మేనేజ్మెంట్ మీద ఉంది ఎక్కువ ఈ రోజు ఇచ్చిన పేపర్లో. అందుకని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే అది వస్తుంది. అదొక మంచి స్కిల్. అంటే చాలా మందికి ఉండే డౌట్, సార్ ఈ ప్రాబ్లం ఇస్తే ఇలాగే చేయాలని ఎలా తెలుస్తుంది సార్ అని. దానికంటూ ఆన్సర్ లేదు. నన్ను కూడా చాలా మంది స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఇది. నేనేం చెప్తానంటే, ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్ది ఎక్కువ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు తెలుస్తాయి. ఆటోమేటిక్ గా మన మైండ్ రెడీగా ఉంటుంది. కొత్త మోడల్ వచ్చినప్పుడు ఓకే, ఇట్లాంటి మోడల్ మనం ఆల్రెడీ చేసాం, లేదా ఈ మోడల్లో చేసిన అప్రోచ్ ఇక్కడ హెల్ప్ అవుతుంది అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు ఈ రోజు ఒక థెవెనిన్స్ క్వశ్చన్ ఇచ్చాడు. అందులో ఏం చేశాడంటే, ఆ, రెండు ఈక్వేషన్స్ కి రెండు ఈక్వేషన్స్ ఉంటే రెండు అన్నౌన్స్ సాల్వ్ చేయొచ్చు కదా. రెండు అనౌన్స్ కి 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం, రెండు ఈక్వేషన్స్ రెండు అనౌన్స్ సరిపోతాయి కదా, ఐ మీన్ రెండు అనౌన్స్ కి రెండు ఈక్వేషన్ సరిపోతాయి కదా, మూడో ఈక్వేషన్ ఎందుకు ఇచ్చారు అని. మూడోది రిడెండెంట్ కానీ ఇచ్చారు. దట్ ఈస్ హౌ ఎగ్జామినర్ విల్ ట్రిక్ యూ. సమ్ టైమ్స్ ఒక ట్రాన్సియెంట్ క్వశ్చన్ లో ఏం చేశాడంటే, మనకి ఫైనల్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ, మిడిల్ వాల్యూ ఇచ్చాడు. మనకి ఏంటంటే మిడిల్ వాల్యూకి చాలా కంప్యూటేషన్ టైం పడుతుంది. ఇక్కడ ఫైనల్ ఇనిషియల్ క్యాలిక్యులేట్ చేస్తే ఆప్షన్స్ లో ఎలిమినేట్ చేసేయచ్చు. అట్లా కొంచెం కామన్ సెన్స్ అనేది మనం అప్లై చేస్తే డూయబుల్ గా ఉన్నాయి అన్ని క్వశ్చన్స్. ఇంకొకటి ఏంటంటే, సో ఓవరాల్ రేటింగ్ అని చూసుకుంటే నా దగ్గర లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంది. మన ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ ఇచ్చారనేది కూడా అప్రాక్సిమేట్ గా చెప్తాను. మ్యాథ్స్, యాప్టిట్యూడ్, మీ జీవితంలో ఈ రెండు సబ్జెక్ట్స్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. 28 మార్క్స్ వచ్చాయి. కొన్ని లెందీగా ఉన్నాయంటున్నారు యాప్టిట్యూడ్. అట్లాగే మన నెట్వర్క్ అనాలిసిస్ నుంచి 11 మార్క్స్ వచ్చినాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి డిజిటల్ కోర్ కాదు కాబట్టి దాని నుంచి 4 మార్క్స్ వచ్చినాయి. ఈ 4 మార్క్స్ కూడా రెగ్యులర్ గా ఉండే కాంబినేషన్ సర్క్యూట్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, డేటా కన్వర్టర్స్ మూడింటి నుంచి ఇవ్వలేదు. సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ వీ షుడ్ సే. బట్ సో లైక్ దట్ ఎవ్రీ సబ్జెక్ట్ కి ఇన్ అండ్ అరౌండ్ 10 మార్క్స్ వచ్చినాయి. నా దగ్గర ఐ హ్యావ్ ఎ డేటా, జస్ట్ గివ్ మీ 1 minute, ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. సో పవర్ సిస్టమ్స్ లోంచి మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 12 మార్క్స్ దాకా వచ్చినాయి. పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి కూడా అరౌండ్ 10 మార్క్స్ వచ్చినాయి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి మనకి 6 మార్క్స్ దాకా వచ్చినాయి. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఎక్స్పెక్టెడ్ 5. సో ఒక డిసప్పాయింట్, మెజర్మెంట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది 2 మార్క్స్ కి. సో దీస్ ఆర్ ద థింగ్స్ హ్యాపెండ్ ఇన్ యువర్ 2026 గేట్. ఇది కాకుండా జస్ట్ మినిట్, ఒక్క పాయింట్ ఉంది, ఐ విల్ లీవ్ యూ. సో ఈ సొల్యూషన్స్ మీకు నా సబ్జెక్ట్స్ వరకు నేను సొల్యూషన్స్ తెలుగులో చేసి మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. రేపటికి నేను కొంచెం ఖాళీ అయిపోతే ఐ కెన్ డూ ఇట్ ఫర్ యూ గైస్. ఒక్క నిమిషం, మీకు సారీ, కట్ ఆఫ్ మార్క్స్ చెప్తామని. ఎలక్ట్రికల్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, లాస్ట్ 5 years తీసుకుంటే కట్ ఆఫ్ అనేది 2021లో 30 ఉంది, 22లో 30 ఉంది, 30.7, 30.3, 23లో 25, 2024లో 25.7, 2025లో కూడా 25. అంటే నా గెస్ ఈ ఇయర్ కూడా మీకు అరౌండ్ 25 ఉంటుంది. సో 23, 25, 27 ఈ మధ్యలోనే మీ మార్క్స్ ఉంటాయి. సో యువర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ విల్ బి ఇన్ అండ్ అరౌండ్ 25 +or- 2 మార్క్స్. సో వాటి మళ్ళీ చెప్తున్నాను, కట్ ఆఫ్ అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ కే. మనకి మంచి స్కోర్, మంచి ర్యాంక్ కావాలనుకుంటే
మినిమం 50 మార్క్స్ దగ్గర నుంచి మీకు మంచి ర్యాంక్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ సరిగ్గా చేస్తే 28 మార్కులు వచ్చినాయి. నెట్వర్క్ అనాలిసిస్ నుంచి 10, అంటే ఇక్కడే మీకు 40 మార్కులు వస్తాయి. అది కాకుండా కంట్రోల్ సిస్టమ్స్ ఒకటి, సిగ్నల్ సిస్టమ్స్, ఇట్లా కామన్ సబ్జెక్ట్స్ చదువుకున్నా సరే మీకు ఒక 50-60 మార్క్స్ సాలిడ్ గా ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఇది ఈ స్ట్రాటజీ సెకండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ కాబట్టి నేను ఎప్పుడు సెలెక్టివ్ గా ప్రిపేర్ అవ్వమని చెప్పను. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, నెక్స్ట్ ఇయర్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, నెవర్ గెస్ ద పేపర్ అని చెప్తాను. ఎప్పుడు కూడా గేట్ ఎగ్జామ్ లో పేపర్ ని గెస్ చేయొద్దు. మీ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటే మీరు ఆటోమేటిక్ గా గేట్ ఎగ్జామ్ లో సక్సీడ్ అవుతారు. మేక్ యువర్ ఫండమెంటల్స్ వెరీ స్ట్రాంగర్, డూ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి చదవండి. ఎందుకంటే నెట్వర్క్ అనాలిసిస్ ఉంది. నేను ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు నాకు తెలియదు, కానీ ఈ రోజు నెట్వర్క్ అనాలిసిస్ సొల్యూషన్స్ చూస్తే ప్రతి ఒక్కరు ఒక బేసిక్ క్వశ్చన్ లో తప్పు చేశారు. నేను చూశాను, నేను దాని మీద ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే మోర్ ఆర్ లెస్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్న టీచర్స్ అందరూ నెట్వర్క్స్ టీచర్స్ కాదు, వాళ్ళు ఏదో సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్. నెట్వర్క్ వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను ఈజీగా నెట్వర్క్స్ చదవగలను కాబట్టి నెట్వర్క్స్ చెప్తున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు నేను 12-14 ఇయర్స్ గా ఓన్లీ నెట్వర్క్స్, ఓన్లీ డిజిటల్. అట్లాగా దెర్ ఆర్ గుడ్ ఫ్యాకల్టీ హూ విల్ డూ దిస్. అంటే వాళ్ళు ఒక 2-3 సబ్జెక్ట్స్ కన్ఫైన్ అయ్యి ఆ సబ్జెక్టే చెప్తా ఉంటారు. ఆ సబ్జెక్టే ఎప్పుడైతే మనం 10 ఇయర్స్ ప్లస్ నుంచి చెప్తున్నామో ఆటోమేటిక్ గా ఆ సబ్జెక్ట్ లో మనకి ఒక గ్రిప్ వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ ఇలా చేయొచ్చు, లేదా ఇది ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టూడెంట్ కి అర్థమవుతుంది. అట్లా చెప్పే వాళ్ళ దగ్గర చదవండి. హూ ఎవర్ టీచర్స్ యూ ఇన్ దట్ వే, ఇఫ్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్ యూ విల్ నెవర్ మిస్. సో నేను ఆల్రెడీ నా కాంప్రహెన్సివ్ కోర్సెస్ యూట్యూబ్ లో మనకి ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉన్నాయి, మీరు చదవచ్చు వాటి నుంచి. ఇది కాకుండా నేను ఏం చేస్తానంటే, మన దాంట్లో ఫ్రీగా ప్రాబ్లమ్ సిరీసెస్ అని, ఇప్పుడు దీనికి సొల్యూషన్స్ అని, ఇట్లాంటి ఇనిషియేటివ్స్ అని నేను ఫ్రీగా చేసి పెడతాను మీకు యూట్యూబ్ లో. ఇది కాకుండా మన పెయిడ్ కోర్సెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఒకసారి టెక్స్ట్ చేయండి. రిగార్డింగ్ యువర్ ప్రిపరేషన్, 9705861166. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాట్సాప్ లో మెసేజ్ చేయండి. కాల్ చేస్తుంటే ఒక్కొక్కసారి నేను క్లాసెస్ లో ఉండడం వల్ల, టుడే మార్నింగ్ నుంచి నేను ఇప్పటి వరకు క్లాస్ లోనే ఉన్నాను. జస్ట్ టైం దొరికింది, మళ్ళీ 6 నాకు ఇంకో క్లాస్ ఉంది, 10 వరకు ఉన్నాయి. బట్ మధ్యలో మీకు వచ్చి మీకు ఒక వీడియో చేస్తున్నాను, బికాస్ దిస్ ఈస్ మై డ్రీమ్. దిస్ నెక్స్ట్ లెవెల్ ఈస్ మై డ్రీమ్ టు హెల్ప్ యూ పీపుల్ ఇన్ మై బెస్ట్ పాసిబుల్ వే. ఐ వాంట్ టు చేంజ్ ద సిస్టమ్. వాట్ ఎవర్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ అనేవి ఐడెంటిఫై చేసి వాటికి ఐ వాంట్ టు డూ సంథింగ్. కోచింగ్ అంటే జస్ట్ 10,000 మందిలో మీరు కూడా ఒకరిలా జాయిన్ అయ్యి క్లాసెస్ వినడం కాదు. మీకు ఒక పర్సనలైజ్డ్ గైడెన్స్ ఉండాలి. మీరు ఎక్కడైనా ఆగితే మీకు పుష్ ఇవ్వాలి. అవన్నీ ఇస్తూ చేయాలనేది ఒక చిన్న డ్రీమ్ తో ఐ హావ్ స్టార్టెడ్ ఇట్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ గేట్, ఐ హావ్ మెనీ థింగ్స్ ఇన్ మై మైండ్ ఫర్ an engineer to make your engineering more interesting. All those things will come in the coming future. Okay. Lot of work is going on in the back end. VLSI మీద ఒక టీం వర్క్ చేస్తుంది, ఏఐ మీద వర్క్ చేస్తుంది, ఎంబెడెడ్ ఐఎమ్ ప్లానింగ్, సిఎస్సి గేట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేట్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ డేటా డిఏ పేపర్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ సూన్ గైస్, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే. సో మన నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్, నెక్స్ట్ లెవెల్ డాట్ AKAMI.net.in, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. దాంట్లో మనకు కోర్సెస్ ఉన్నాయి. నెట్వర్క్స్ ఓన్లీ కోర్స్ కూడా పెట్టాను అందులో. మీరు ఇఫ్ యూ వాంట్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో త్రూ ఇట్. అండ్ మై ఇనిషియేటివ్స్ విల్ కీప్ ఆన్ కంటిన్యూ ఫర్ థింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లీజ్ డూ ఓన్లీ వన్ థింగ్ ఫర్ మీ, ఇస్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ క్లాస్మేట్స్, విత్ ఫ్రెండ్స్, కాలేజ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది తెలుస్తుంది. ఆటోమేటికల్లీ ఇఫ్ ద పీపుల్ లైక్స్ మై thoughts or likes what I'm delivering, if it reaches more, I will be more happy to deliver you more and more. That's it. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు సార్, నా వీడియోస్ చూసి మోటివేట్ అవుతున్నట్టు, లేదా గేట్ ప్రిపరేషన్ చేయాలనిపిస్తున్నట్టు. అవన్నీ నాకు చాలా హ్యాపీగా, అంటే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తాయి. Whenever it is possible, within a day I will always reply you guys. Okay, that I will do. It might be a little burden for me, but I will take it. I can do it. నేను ఒక ఫ్యాకల్టీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన కూడా అదే అడిగారు, ఇంతమందికి ఎలా రిప్లై ఇస్తున్నారు, కాల్స్ ఎలా రిసీవ్ చేసుకుని ఆన్సర్ చేస్తున్నానంటే, ఇట్స్ ఓకే, ఐ కెన్ కరెంట్లీ అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. నైట్ కొంచెం టైం తీసుకుని దాంట్లో నేను చేయగలుగుతాను. సో ఆల్ ఐ నీడ్ ఈస్ జస్ట్ కామెంట్ ఆన్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఛానల్ ఈస్ యువర్స్. ఐ ఫీల్ లైక్ it is yours. You own it. You do whatever you want. You just ask me whatever you want. Whichever is possible, I will always be there for you to do it. Okay. Thank you. All the very best.